హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, రామ్ చరణ్ నటిస్తున్నటువంటి పెద్ది సినిమా విడుదల వాయిదా పడిందనేది మెగా ఫ్యాన్స్తో పాటు అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. అంటే యాక్చువల్గా మార్చి 27 రామ్ చరణ్ బర్త్డే కూడా. సో మార్చి 27వ తారీఖున అంటే జనవరిలోనేమో మెగాస్టార్ చిరంజీవి సినిమా, మార్చిలోనేమో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా, తర్వాత ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. ఇలాగా వరుసగా మెగా ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాగా వరుసగా జనవరి నుంచి సినిమా రిలీజ్ అవుతాయని చెప్పి అందరూ సంబరపడుతున్న తరుణంలో పెద్ది సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు నిర్మాణ సంస్థ నుంచి ఎక్కడ దాని గురించి ఖండన ప్రకటన రాకపోతుండడం మరింత ఆందోళనకి గురి చేసే విషయంగా మారింది. అంటే ఆల్రెడీ పెద్ది సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో మనం చూస్తున్నాం. చికిరి చికిరి పాట కానీ, ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ కానీ, ఇలాగా ప్రతి అప్డేటు ఫ్యాన్స్ని విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. ఆ సినిమా కోసం ఎదురు చూసేలాగా చేసింది. అటువంటి సినిమా ఇప్పుడు సడన్గా అంటే యాక్చువల్గా ఇంకా మార్చి 27 అంటే ఇంకా ఇంచుమించుగా 3 నెలల టైం ఉంది. ఇప్పటి నుంచే అంటే అభిమానుల్ని విడుదలకి ఒక వారం రోజుల ముందో లేదా నెల రోజుల ముందో చెప్తే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారేమో అన్నట్టుగా ముందు నుంచి ఇది వాయిదా పడే ఇది ఉంది, వాయిదా పడుతుందని చెప్పి ఆ వార్త కొంచెం చక్కర్లు కొట్టేలాగా ప్రొడక్షన్ హౌస్ నుంచి అది ఫెయిల్యూర్ ఏమైనా వచ్చిందా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన అంటే విడుదల వాయిదా పడుతుందన్న వార్తే పెద్ద సంచలనం సృష్టించేది, షాకింగ్ కి లోన్ చేసే విషయం అయితే, ఏకంగా సినిమా డిసెంబర్కి వెళ్ళిపోతుంది, డిసెంబర్లో వస్తుంది అనే ఇది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే మార్చిలో వాయిదా పడితే సరే ఏప్రిల్లోనో మేలోనో జూన్లోనో రావాలి కదా, 1 నెల 2 నెలలు 3 నెలలు. కానీ ఏకంగా 3వ నెల చివరిలో రావాల్సినటువంటి సినిమా డిసెంబర్లో సంవత్సరం చివరిలో రావడం ఏంటనేది మరింత పెద్ద స్థాయిలో చర్చ జరిగేలాగా చేస్తుంది. 1 నెల 2 నెలలు వాయిదా పడడం అనేది కామన్గా జరిగేది. మార్చి చివరిలో కాదు, ఏప్రిల్లో వస్తుందంటే ఓకే, లేదు మేలో వస్తుందన్నా ఓకే. కానీ ఏకంగా ఒక దాదాపుగా అంటే 7-8 నెలలు వాయిదా పడ్డం ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద దీని కింద మారింది. అయినా సరే అంటే చాలా వెబ్సైట్స్లో ఈ న్యూస్ వచ్చింది. అది కూడా డైలీ పేపర్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో కూడా ఆ న్యూస్ ఇప్పుడు చక్కర్లు పడుతుంది. అయినా సరే ప్రొడక్షన్ హౌస్ నుంచి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఎక్కడ రావడం లేదు. అది మరిన్ని అనుమానాలకు తావిచ్చేలాగా ఉంది. యాక్చువల్గా అంతకుముందు మనం చేసినటువంటి ఒక వీడియోలో మార్చి 19వ తారీఖున ఒక పక్కేమో దురంధర్ 2, దురంధర్తో అసాధారణటువంటి విజయం అందుకున్నటువంటి ఆదిత్యధర్ అనే దర్శకుడు తీసినటువంటి సీక్వెల్ దురంధర్ 2 మార్చి 19. అలాగే KGF 1, 2 చిత్రాలతోటి నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నటువంటి యష్ నటించినటువంటి టాక్సిక్ సినిమా కూడా అదే రోజు వస్తుంది. అసలు ఈ 2 సినిమాలే క్లాష్ అవుతున్నాయంటే చాలా ఆశ్చర్యాన్ని దీన్ని కలిగించేటువంటి ఒక విషయం అయితే, ఆ తర్వాత ఒక వారం రోజులకి పెద్ది వస్తుందనేది మనం చర్చించుకున్నాం. ఎలాగా ఆ 2 పెద్ద సినిమాల తర్వాత ఈ సినిమా రావడం అనేది ఎంతవరకు ఇది, అంటే ఆ 2 సినిమాలు ఏదైనా ఒక సినిమా వాయిదా పడుతుందా, లేకపోతే పెద్ది ముందుకు రావడం కానీ కొంచెం వెనక్కి జరగడం కానీ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కోణంలో మనం చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా డిసెంబర్కి వెళ్ళిపోతుందని చెప్పి వార్తలు చక్కర్లు కొడుతున్నా కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ, హీరో తరపు నుంచి కానీ, డైరెక్టర్ తరపు నుంచి కానీ ఎవరు కూడా స్పందించకపోతుండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే డెఫినెట్గా వాళ్ళు మొత్తం ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత, లేదు దీనికి ఇంకా కొంచెం మనం సమయాన్ని కేటాయించి లేదంటే కొన్ని ఏమైనా రీషూట్లు చేయడం కానీ ఏదైనా చేసి సినిమాని ప్రాపర్గా తీసుకురావాలన్న ఆలోచనతో వాళ్ళు డిలే చేస్తుండొచ్చు. కానీ ఆ విషయంలో అధికారికంగా ఒక ప్రకటన వస్తే ఈ రకరకాల ఊహాగానాలు ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు గౌక నేనే రీషూట్ అనే ఇది వచ్చేసింది. అలాగా రీషూట్ల కోసం అని చెప్పి ఏదైనా ఇన్ని నెలలు వాయిదా వేస్తున్నారనే చర్చ కూడా ఇప్పుడు మొదలైపోద్ది. సినిమా బాగా రాలేదు అందుకనే వాళ్ళు రీషూట్లు పెట్టుకోవాల్సి వస్తుంది, అందువల్ల ఇప్పుడు మార్చి 27కు బదులుగా డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నారనే చర్చ కూడా ఇప్పుడు మొదలైపోద్ది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంతవరకు
ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన క్లారిఫై చేస్తూ ఒక ప్రకటన వస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇంకా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది సినిమాకి అని అందరూ అనుకుంటూ, అటు పాట కూడా చాలా పెద్ద స్థాయిలో హిట్ అయిపోయింది. ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ కూడా బాగా వచ్చింది. ఇంకా వరుసగా అప్డేట్స్ వస్తాయి. అంటే యాక్చువల్గా జనవరి 1 కూడా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు స్పిరిట్ సినిమా నుంచే ఒక అప్డేట్ వచ్చింది. ఆ సినిమా 26 చివరిలో కానీ 27లో వస్తుంది అనుకున్న సినిమాకి సంబంధించినటువంటి అప్డేటే జనవరి 1కి రిలీజ్ చేశారు. అటువంటిది మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా విడుదలవుతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, అంటే ఏదైనా ఒక సాంగ్ కానీ, లేకపోతే ఒక టీజర్ కానీ, ఏదైనా మరో టీజర్ కానీ, లేదంటే అలాగే ఏదైనా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే, ఈ ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని చెప్పి చిన్నగా మొదలైనటువంటి ఒక రూమరు ఇప్పుడు మొత్తం హల్చల్ చేస్తుంది. అంటే దాదాపుగా ఇంకా కన్ఫర్మ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే అటు ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఇటువంటి ఖండన ప్రకటన రావడం లేదు కాబట్టి అది నిజమయ్యి ఉంటుంది అని చెప్పి కూడా అందరూ ఒక అభిప్రాయానికి, ఒక కన్క్లూజన్కి వచ్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నిజంగా విడుదల వాయిదా పడే అవకాశం లేదన్నప్పుడు దాన్ని లేదు, మేము 27వ తారీఖున వచ్చేస్తుంది మెగా పవర్ స్టార్ బర్త్డే సందర్భంగానే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, కానీ లేదు కారణాంతరాల వల్ల ఈ సినిమాని మార్చి 27 కాకుండా మరో నెలలో మేము రాబోతున్నాము, ఆ నెల ఎప్పుడన్నది, ఆ తేదీ ఎప్పుడన్నది త్వరలో ప్రకటిస్తామనే ఒక ప్రకటన ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడం ఎంతైనా అవసరం అని నేను భావిస్తున్నాను. అయితే డిలే అయినా కూడా పెద్ద సినిమాకి వచ్చినటువంటి క్రేజ్కి ఏమాత్రం డోకా ఏం లేదు. ఇంకా క్రేజ్ పెరుగుతుందే తప్ప ఇప్పుడు నిజంగా ఒకవేళ వాయిదా పడితే డెఫినెట్గా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉన్నా, కానీ లాంగ్ రన్లో దాని మీద ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే బుచ్చిబాబు సానా మనం అతను తీసినటువంటి ఫస్ట్ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మనం చూసాం. అప్పటికి కృతి శెట్టి కొత్త, వైష్ణవ్ తేజ్ కొత్త, వాళ్ళిద్దరితోటే 100 కోట్లు సాధించినటువంటి డైరెక్టర్ ఈ సినిమాతోటి కనీసం 1000 కోట్లైనా అలవోకగా వసూలు చేసేలాగా ఆ సినిమాని తీర్చిదిద్దాడు. దానికి తోడు ఆ సినిమాలో సుకుమార్ కూడా, పెద్ద సినిమా నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామి. నిర్మాణంలో భాగస్వామి అంటే ఆటోమేటిక్గా క్రియేటివ్ సైడ్ కూడా ఎలాగో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఎందుకంటే బుచ్చిబాబు సానానే సుకుమార్ శిష్యుడు కాబట్టి, సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో అఫీషియల్గా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి సుకుమార్ డెఫినెట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి క్రియేటివ్ సైడ్ ఇన్వాల్వ్ అవుతాడు. తర్వాత రామ్ చరణ్తో సినిమా చేసేది కూడా సుకుమారే కాబట్టి, సుకుమార్ ఆల్రెడీ రామ్ చరణ్తో రంగస్థలం లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఒక రేంజ్లో రంగస్థలాన్ని మించి, ట్రిపుల్ మించి ఉండేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే ఖచ్చితంగా చేస్తారు. కానీ దీనికి సంబంధించినంత వరకు ప్రస్తుతానికి నెలకొని ఉన్నటువంటి ఒక ఈ కన్ఫ్యూజన్ని ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను.